Please subscribe and press bell icon for more videos. హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్. ఇంతకుముందు క్లాస్లో మనం అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకున్నాం. ఈరోజు స్క్వేర్ రూట్స్ ఏ విధంగా చేయాలో మైండ్లో నేర్చుకుందాం. చూడండి, ఈరోజు ఫస్ట్ మనకు స్క్వేర్స్ అంటే తెలిసి ఉండాలి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. ఓకే, నెక్స్ట్ చూడండి, 11 స్క్వేర్ అంటే 121, 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169, 14 స్క్వేర్ అంటే 196, 15 స్క్వేర్ అంటే 225, 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ అంటే 289, 18 స్క్వేర్ అంటే 324, 19 స్క్వేర్ అంటే 361, 20 స్క్వేర్ అంటే 400. నెక్స్ట్ చూడండి, 21 స్క్వేర్ అంటే 441, 22 స్క్వేర్ అంటే 484, 23 స్క్వేర్ అంటే ఎంత 529, 24 స్క్వేర్ అంటే 576, 25 స్క్వేర్ అంటే 625, 26 స్క్వేర్ అంటే ఎంత 684, 5 ఎంత 676. ఓకే, 27 స్క్వేర్ అంటే 729, 28 స్క్వేర్ అంటే 784, 29 స్క్వేర్ అంటే 841, 30 స్క్వేర్ అంటే 900. ఓకే, నెక్స్ట్ చూడండి, చూడండి, ఇవి మనకు తెలిసి ఉండాలి. ఈ 30 వస్తేనే మనం ఏ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఇప్పుడు స్క్వేర్ రూట్స్లో చూడండి, 4 ఎప్పుడు వస్తుంది యూనిట్ డిజిట్లో? చూడండి, 4 ఎప్పుడు వస్తుంది? 2 స్క్వేర్, 2 ఉన్నప్పుడు 8 స్క్వేర్ 64 ఉన్నప్పుడు ఏమొస్తుంది? 4 వస్తుంది యూనిట్ డిజిట్లో. ఓకే, నెక్స్ట్ చూడండి, ఓకే, నెక్స్ట్ 1 ఉన్నప్పుడు తర్వాత 9 ఉన్నప్పుడు, ఫస్ట్ 1 ఉన్నప్పుడు 9 ఉన్నప్పుడు ఏమొస్తుంది యూనిట్ డిజిట్లో? 1 వస్తుంది. ఓకే, 3 ఉన్నప్పుడు 7 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది? 9. ఇక్కడ కూడా అంత వస్తుంది చూడండి, 9, 13, 3 ఉంది కదా, ఇక్కడ 17 ఉన్నప్పుడు 218. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 3, 4, ఇంకా 4 ఉన్నప్పుడు ఇంకేముంది? 4, 1, 2, 3, 4, 6 ఉన్నప్పుడు ఏమొస్తుంది? 4, 6 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 6 వస్తుంది స్క్వేర్లో. ఓకే, ఇంకొకటి 5 ఉన్నప్పుడు 5 వస్తుంది. అంతే. చూడండి, ఇప్పుడు చూడండి, ఇవి గుర్తుంచుకోవాలి, ఇది గుర్తుండాలి మెయిన్ కేస్ ట్రిక్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ 2 లైన్ కట్టేసేయాలి. ఇక్కడ 2 నెంబర్స్ యూనిట్ డిజిట్లో ఏముంది? 4 ఉంది కాబట్టి 2 అన్నా కావచ్చు, 8 అన్నా కావచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, 10 ఉంది ఇక్కడ, మిగిలిన నెంబర్ ఏముంది? 10 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. 10 కంటే తక్కువ ఏది? 9 అంటే 3 స్క్వేర్ 3, 32 అన్నా కావచ్చు, ఇది 38 అన్నా కావచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, 3 స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ 3 కదా, 3 ఒక నెంబర్ పెంచి మల్టిప్లై చేయాలి. 3 4 12 కాబట్టి ఇక్కడ ఈ రూట్లో ఈ వాల్యూ కంటే తక్కువ ఉంది కాబట్టి, తక్కువ ఉంటే ఇది
ఇది కాదు. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇది చూడండి. మళ్ళీ 4 ఉంది కాబట్టి 2, 8. 14 ఉంది కాబట్టి 3, 3. 3 4 12. 12 కాబట్టి ఇది పెద్దగా ఉంది కాబట్టి కింది నంబర్. ఇది కాదు. ఈ విధంగా. ఇది 38 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. మీరు మల్టిప్లై చేసి చూసుకోండి. 38 × 38 అంటే 1444. 32 స్క్వేర్ అంటే 1024. ఈ విధంగా. చూడండి. నెక్స్ట్ చూడండి. మళ్ళీ యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి 2 కావచ్చు, 8 కావచ్చు. ఓకే. ఇక్కడ చూడండి 67. 67 కంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత ఉంటుంది? 64. 64 దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్? 8 స్క్వేర్. 8 82 అన్నా కావచ్చు, 88 అన్నా కావచ్చు. 8 9 72. అంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి ఈ నంబర్ ఇది కాదు. ఈ విధంగా ఇది 88 యొక్క స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9409. ఓకే. 9 అనేది దేని యొక్క కాంప్లిమెంటరీ నెంబర్? 3, 7. ఓకే. 94 అంటే 94 కంటే తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? నంబర్ ఏది ఫస్ట్? 81. 81 అంటే 9 9 81 కాబట్టి 93 కావచ్చు, 97 కావచ్చు. 9 10 90. ఇక్కడ పెద్దది ఇది ఉంది కాబట్టి కింది నంబర్. ఇది కాదు. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇది కూడా సేమ్ 3 కావచ్చు, 7 కావచ్చు. ఇక్కడ 75 అంటే 64. 64 అంటే 83 కావచ్చు, 87 కావచ్చు. 8 9 72. 72 అంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఈ కింది నంబర్. ఇది కాదు. ఇది. ఓకే. ఇప్పుడు చూడండి. ఈ 3 డిజిట్స్ చూడండి. 3 డిజిట్స్ ఉన్నప్పుడు 2 తీసుకోవాలి, ఒక 3 డిజిట్ తీసుకోవాలి. ఫస్ట్ 1 ఉంటే ఏమొస్తుంది అన్న? 1 కావచ్చు, 9 కావచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి 445. 445 కంటే ముందు 441. దేనిది? 21ది. 21, 221, 211 కావచ్చు, 219 కావచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి 21 × 22 అంటున్నాడు. 21 × 22 చేయాలి. 21 22 ఎంత? చెప్పండి. 1 ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 4 4 6 462. అంతేనా? 21 కదా పర్ఫెక్ట్ స్క్వేర్. 21 22. 22 21 22 2 22 44 46 462 కాబట్టి 462 పెద్దది, ఇది చిన్నది ఉంది కాబట్టి 211. ఓకే. ఈ విధంగా. నెక్స్ట్ చూడండి. ఇది కాదు. ఇది కూడా సేమ్ 76 ఉంది. 6 అంటే ఏమన్నా 4 కావచ్చు, 6 కావచ్చు. 153. 153 దేని యొక్క దానికంటే ముందు చూడండి ఏ నెంబర్ ఉంటుంది? 144. 12. 124 కావచ్చు, 126 కావచ్చు. అంటే 12 13 ఎంత? 12 13 ఓకే. 12 12 144 ప్లస్ 12 ఎంత? 156. 156 కాబట్టి ఇది చిన్నగా ఉంది కాబట్టి ఈ నంబర్. ఇది కాదు. ఓకే. ఈ విధంగా. అర్థమైందా? స్క్వేర్స్ ఏ విధంగా చేయాలో? ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ 3 డిజిట్. ఫస్ట్ 2 డిజిట్ చూసుకోండి. 25 అంటే 5 అన్నాను. 12 అంటే 9 కాబట్టి 9 ఎంత? 3. ఇది అంతే. 35కి ఈ 5 వస్తే ఒకటే ఉంటుంది డైరెక్ట్‌గా ఇదే. నెక్స్ట్ చూడండి ఇక్కడ 44. 4 అంటే ఎంత? 2 కావచ్చు, 8 కావచ్చు. 125 అంటే 121. 121 అంటే 11. 112 కావచ్చు, 118 కావచ్చు. చూడండి 11 12 ఎంత? 132. అంతేనా? 132 అంటే ఇది చిన్నది కాబట్టి ఇదే. ఇది కాదు. 112 స్క్వేర్ అంటే 12544. ఇప్పుడు ఇది చూడండి 5. యూనిట్ డిజిట్ 5 కాబట్టి 5 వస్తుంది. 132 అంటే 11. 11 కాబట్టి ఎంత? అవసరం లేదు. 5 ఉంటే ఒకటే ఉంటుంది డైరెక్ట్. 115. ఈ విధంగా. ఈ విధంగా పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవచ్చు. Thanks for watching my videos.